శ్రీ నమ శ్రీకృష్ణాయ నమ శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ శ్రీ పరకాలైతేంద్ర మహాదేశికాయ నమ. ఏ గణపతి భక్తులున్నారో, వినాయకుడి భక్తులున్నారో వాళ్ళు వినాయక స్తోత్రం అంటే గణనాయకాష్టకం అని దీని పేరు. దీన్ని గనక ప్రతిరోజు ఒక్కసారి ఉదయం, ప్రతి బుధవారం నాడు కనీసం 3 సార్లు కానీ, వీలైతే 11 సార్లు కానీ పారాయణం చేసుకున్నా, విన్నా మంచి శుభ ఫలితాలు వస్తాయి. మీ కార్యాల్లో విఘ్నాలు తొలగి మీ యొక్క కార్యాలు ముందుకు వెళ్ళి విజయం సాధిస్తారనే సదుద్దేశంతో వీడియోను పెట్టడం జరుగుతుంది. కనుక శ్రద్ధగా, ప్రశాంతంగా గణనాయక అష్టకాన్ని వినడం కానీ, చదవడం కానీ చేసినట్టయితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఆశిస్తూ, మీరందరూ బాగుండాలి, సుఖంగా ఉండాలి అని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క స్తోత్రాన్ని నిదానంగా పారాయణం చేస్తున్నాను. అదే ప్రకారంగా మీరు కూడా ప్రతిరోజు పారాయణం చేసి ఒక 20 రోజులు చేసిన తర్వాత మీకు కూడా కంఠస్థమైపోతుంది. కనుక మీరు కూడా స్వయంగా చేసుకోవచ్చును. దీని స్క్రీన్ షాట్ కూడా మీకు పెడతాను. దాన్ని కూడా మీరు శ్రద్ధగా స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోవచ్చు. శ్రీ గణనాయకాష్టకం. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. మౌంజే కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినం బాలేందుశకలం మౌళౌ వందేహం గణనాయకం. చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలా విభూషితం కామరూపధరం దేవం వందేహం గణనాయకం. గజవక్త్రం సురశ్రేష్టం కర్ణచామర విభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం. మూషకోత్తమమారుహ్య దేవాసురమహాహవే యోద్ధుకామం మహావీర్యం వందేహం గణనాయకం. యక్షకిన్నరగంధర్వ సిద్ధవిద్యాధరైः సదా స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకం. అంబికా హృదయానందం మాతృభిః పరివేష్టితం భక్తప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకం. సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్నవివర్జితం సర్వసిద్ధిప్రదాతారం వందేహం గణనాయకం. గణాష్టకమిదం పుణ్యం యప్పటేత్ సతతం నరః సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్. జయ శ్రీకృష్ణ.